హలో అండి, నమస్తే మీ అందరికీ. నేను వీడియోస్ చేస్తుంటే చాలామందికి ఏంటో ఇబ్బందిగా అనిపిస్తుంది. అటు పిచ్చి కమెంట్స్ అన్నీ పెట్టి పక్కన వాళ్ళు బాధ పెట్టడం తప్ప ఏం లేదు. మీరు పెట్టే కమెంట్స్ వల్ల చూసి కొంచెం ఫీల్ అవుతాను, కానీ మరీ ఎక్కువగా తీసుకోవాలనుకోవట్లేదు అసలు ఆ బ్యాడ్ కమెంట్స్ని. నాది చాలా చిన్న ఛానల్ కదా, గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను చూస్తాను, వాటికి స్పందిస్తాను. చాలా వాటికి నేను బ్యాడ్ కమెంట్స్కి గాడ్ బ్లెస్ యూ అనే పెడతాను. మీరు తిట్టడం వల్ల ఏముంటుంది చెప్పండి? మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఇంకొక నలుగురికి, ఇంకొక 10 మందికి మీరే బయట పెట్టుకుంటున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. మీ స్థితి, మీ ఆలోచన స్థితిని మీరే బహిరంగపరుచుకుంటున్నారు అంతే, ఏం లేదు. ఒకరేమో చచ్చిపో సరాసరి పరలోకానికి వెళ్తామని ఒక అన్న అంటాడు, ఇంకో అతనేమో గొర్రె అంటాడు, బర్రె అంటాడు. కమెంట్స్ ఇట్లా పెడుతున్నారు. ఇంకొకరేమో చెవిటి వాడు, చెవిటి దేవుడు అంటున్నారు. మీరు దేవుడిని ఎక్కిరిస్తున్నారు కదా, దేవుడు ఎప్పుడు ఎక్కిరింపబడరు. మీరు దేవుడిని ఎక్కిరిస్తున్నారంటే మీరు కూడా ఆ పగ, ఆ ఇది మీకుందేమో, కానీ దేవుడికి ఏముండదు. దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని చేయి చాపి రమ్మనే పిలుస్తున్నాడు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా పాటల పని దేవుడి గురించి చెప్పే మాటలు కానీ వింటున్నప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంది, స్వైప్ చేసేయచ్చు. ఇలా స్క్రోల్ చేస్తే వెళ్ళిపోద్ది. ఇంకా ప్రత్యేకించి ఆ వీడియోకి బ్యాడ్ కమెంట్స్ పెట్టాల్సినంత బాధ ఏంటి మీకు? ఇష్టానుసారమైన కమెంట్స్ పెట్టడం. ఈ కమెంట్స్ నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా. సో మీరు పెట్టే ముందు ఒక కమెంట్స్ పెట్టేది ఒక లేడీ పర్సన్ కదా, పెట్టొచ్చో లేదో అది కూడా ఆలోచించాలి కదా. ఇంకొకటి, మీరు బాడీ షో చేసే వాళ్ళకి కమెంట్స్ పెట్టరు, ఇష్టానుసారంగా వీడియోస్ చేసే వాళ్ళకి, స్కిన్ షో చేసే వాళ్ళు వీడియోస్ పెట్టరు. ఈ నెయిల్స్ కనిపిస్తున్నాయంట, సో నెయిల్స్ ఎక్స్పోజ్ చేస్తున్నావా, నెయిల్స్ చూపించుకుంటున్నావా అంట. ఇది నా శరీరంలో ఒక భాగమే కదా, ఇట్లా అట్లా అన్నప్పుడు కనిపిస్తాయి, అది న్యాచురల్. సో దీనికి కూడా స్కిన్ షో అది ఇదని మాట్లాడితే ఇంకేం చెప్తాం? ఇప్పుడు మరి నెయిల్ ఏమంటారు, ఇది ఇక్కడ వరకు నరికేసేయమంటారా? మరి మీకు బాధ వస్తుంది కదా నా నెయిల్స్ చూస్తే. గోల్డ్ ఏం వేసుకున్నారా, డ్రెస్లు ఏం వేసుకున్నారా, జ్యువెలరీ ఏం పెట్టుకున్నారా? ఇది ఈ వేలో చూడటం మానేసేయండి. వీడియో నచ్చకపోతే స్వైప్ చేసేసుకోండి. మిమ్మల్ని చూడమని పర్టికులర్గా బతిమలాడుకోవట్లేదు కదా, ఎందుకు బాధ చెప్పండి? ఎదుటి వాళ్ళని అనే ముందు మనం ఏంటో కూడా నీట్గా చూసుకొని మనం బాగున్నావా లేదా అని ఆలోచించుకొని పక్కన ఉండాలి, ఓకేనా? ఈసారి కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ.